శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 6వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని. ఈ కార్యక్రమము లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుచున్నది. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 6వ ఎపిసోడ్లో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ వాక్యం నుండి ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప దయచేస్తున్నారు. వందనాలు ప్రభువా. మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా దీవించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడే ఆ కృప మాకు దయచేయవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరణించిన వారు మరలా తిరిగి లేస్తారా? ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మనకి యేసు ప్రభువు నమ్ముకొని ఎవరైతే మరణిస్తున్నారో ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే తప్పకుండా వారు లేస్తారు అని మనకి వాక్యంలో ఎంతో వివరంగా చెప్పబడినది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరణమును గురించి అనేకమైన ప్రశ్నలు మన మనసులో వస్తున్నవి. వాటిలో కొన్ని, మరణించిన తర్వాత ఆ విశ్వాసి ఎక్కడికి వెళ్తాడు? లేకపోతే ఆ విశ్వాసి యొక్క ప్రాణం, కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఆత్మ అంటున్నారు కొంతమంది, అది ఎక్కడికి వెళ్తుంది? మనలో చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే వెంటనే వారు మరణించిన వెంటనే ఆ వ్యక్తి యొక్క ప్రాణం, ఆ వ్యక్తికి దేవుడిచ్చిన జీవాయువు, అది పరలోకం వెళ్ళిపోతుంది అన్నట్టుగా చాలామంది మనం ఊహిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం ఈ విషయం గురించి కూడా ఏమైనా బోధిస్తుందా మనకి? మరొక విషయాన్ని కూడా చాలాసార్లు మనం చర్చించుకుంటూ ఉంటాం. అదేమిటంటే, మరణించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తికి ఇంకా జ్ఞాపకాలు ఉంటాయా? జ్ఞాపకాలు అనగా వారి కుటుంబ సభ్యులు, వారి గ్రామం, వారి ఉద్యోగం, వారు చేసిన వ్యాపారం, లేకపోయినట్లయితే వారికి ఉన్న స్నేహితులు, వారి విషయంలో ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయా వారికి? మనకి అనేకమైన ప్రశ్నలు మనకు వస్తున్నాయి. దీని గురించి, మరణించిన వారిని గురించి. అయితే యేసుప్రభు వారు ఏం బోధించారో ఒక్కసారి మనం గమనిద్దాం. అదేమిటంటే, యేసుప్రభు వారు లాజరు మరణించినప్పుడు తన శిష్యులతో ఏమన్నారు? మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. యోహాను సువార్త 11:11 ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, యేసుప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. అంతకుముందు కూడా యాయేరు కుమార్తె మరణించినప్పుడు లూకా సువార్త 8:52 నుంచి ఆ విషయంలో కూడా, ఆ సందర్భంలో కూడా యేసుప్రభు వారు ఈ యొక్క అమ్మాయి నిద్రపోతుంది, మరణించలేదు అన్నారు. కనుక యేసుప్రభు మరణాన్ని నిద్రతో పోల్చారు. ఈ విషయం క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు సుమా, పాత నిబంధనలో కూడా మరణాన్ని నిద్రతోనే పోల్చారు. ఉదాహరణకు దానియేలు గ్రంథం 12:2 అప్పుడు మట్టిలో ఎవరైతే నిద్రిస్తున్నారో, మట్టి అంటే భూమిలో ఎవరైతే నిద్రిస్తున్నారో వారందరూ కూడా లేస్తారు. కొందరు వారు చేసిన ఆ మంచి క్రియలకు ప్రతిఫలం పొందటానికి, కొందరు వారు చేసిన చెడ్డ క్రియలకు శిక్షణ పొందటానికి మట్టిలో నిద్రపోతున్న వారు మేల్కొంటారు అని చెప్పబడ్డది.
అయితే ఇంగ్లీష్లో దోస్ హూ స్లీప్ ఇన్ ద డస్ట్ అన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధనలో కూడా క్రొత్త నిబంధనలో కూడా మరణాన్ని నిద్రతో పోల్చారు. కనుక మనందరికీ తెలిసిన రీతిగా ఎవరైనా నిద్రపోయినట్లయితే మనతో పాటు మనం కూడా కొంతసేపు నిద్రపోతాం, తర్వాత మరలా మెలకు వచ్చేస్తుంది. ఒక రోజంతా 24 గంటలు లేకపోయినట్లయితే 2 రోజులు, ఒక వారం అంతా నిద్రపోగలరా? అది సాధ్యం కాదు. వారికి ఒకవేళ ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే తప్ప అంతసేపు ఎవరు కూడా నిద్రపోలేరు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో 10 గంటలు, ఇంకా కాస్త కొంతమంది యవ్వన బిడ్డలు అయితే 15 గంటలు, 16 గంటలు, రోజంతా 24 గంటలు కూడా ఎవరు నిద్రపోలేరు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే నిద్రపోయినట్లయితే మనకు కూడా అది సొంత అనుభవం ఉన్నది. మనం నిద్రపోయిన తర్వాత మన యొక్క చుట్టూ జరుగుతున్న ఏ విషయమైనా సరే, మన ఇంటి చుట్టూ ఎవరైనా వచ్చారా, మన చెట్లకు ఉన్న కాయలు ఎవరైనా కోసారా, లేకపోయినట్లయితే మనం నిద్రపోయిన తర్వాత తక్కిన మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, ఆ విషయాలు ఏమీ కూడా మనకి తెలియదు. కారణం ఏంటి? ఎప్పుడైతే గాఢ నిద్రపోతున్నామో ఆ నిద్రలో ఏ విధమైన జ్ఞాపకాలు ఉండవు. మరలా లేచే వరకు కూడా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందన్నది గాఢ నిద్ర అయినట్లయితే ఏమీ తెలియదు. మరణించిన వారిని గూర్చి బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, బ్రతికున్న మనకు తెలుసు మనం ఒక దినాన్ని మరణిస్తామని, కానీ వారి కుటుంబంలో కానీ వారి స్నేహితులకు కానీ ఇక ఈ భూమి మీద జరిగే ఏది కూడా వారికి తెలియదు. వారి పేరు మరవబడుతుంది, వారి జ్ఞాపకాలు ఇక భూమి మీద నుంచి త్వరలోనే తొలగిపోతాయి. మనకు తెలుసు అనేక మంది ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రజలు, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు, దేశాలని రాష్ట్రాలని పరిపాలించిన వారు మరణించిన తర్వాత కొద్ది కాలం వారి జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఎప్పుడు వారి గురించి పెద్ద పట్టించుకోము. అప్పుడప్పుడు ఆ యొక్క రాజకీయ నాయకులు వారి పుట్టినరోజు లేకపోతే వారు చనిపోయిన రోజునో ఏదో కాస్త హడావుడి చేస్తూ ఉంటారు. అంతకు మించి వారు ఎంత గొప్పవారైనా సరే వారి పేరు మరవబడుతుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, మరణించిన వారు ఇక ఎవరిని కూడా ప్రేమించలేరు, ఎవరిని కూడా ద్వేషించలేరు. అనగా ఇక వారికి ఏ విధమైన జ్ఞాపకాలు లేవు. లేకపోయినట్లయితే ఫలానా వారు నాకు విరోధులు, వారి మీద ఏదో రీతిగా నేను కక్ష తీర్చుకోవాలా, వారికి హాని కలిగించాలా అనే ఆలోచనలు ఇక లేనే లేవు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. కారణం ఏంటంటే మరణించిన తర్వాత ఇక ఏ విధమైన వారికి జ్ఞాపకాలు ఉండవు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన భాషలో అంటారు, ఎవరైతే గాఢ నిద్రపోతున్నారో నిద్రపోయిన వారు చనిపోయిన వారితో సమానం అంటారు. ఇక జరుగుతున్నవి ఏవి కూడా తెలియదు. అలాగే చనిపోయిన తర్వాత కూడా వారికి వారి కుటుంబ సంబంధించిన విషయాలైనా, వారి సంఘానికి సంబంధించిన విషయాలైనా, వారి యొక్క సమాజానికి సంబంధించిన విషయాలైనా, వారి రాష్ట్రానికి దేశానికి సంబంధించిన విషయాలైనా ఇక ఏది కూడా వారికి తెలియదు అని బైబిల్ గ్రంథం ఎంతో మనకి విపులంగా చెప్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా మనలో ఆ ప్రాణం ఉన్నంత వరకు కూడా మనకి తెలుస్తుంది, మనకి జ్ఞాపకం ఉంటుంది ఏం జరుగుతుందనే విషయం మన చుట్టూ కూడా. ఒకసారి ప్రాణం పోయినట్లయితే ఇక ఆ వ్యక్తికి ఇక ఏమీ కూడా తెలియదు. 104వ కీర్తన 104వ కీర్తన 29వ వచనం దీనిలో ఈ విధంగా చెప్పబడ్డది, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణాన్ని తొలగిస్తారో ఆ యొక్క వ్యక్తి నుంచి, ఆ మనిషి నుంచి, అప్పుడు వారు మట్టికి చేరతారు, మట్టి పాలైపోతారు. అనగా దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణాన్ని ఆపేస్తారో, అనగా జీవదాత దేవుడు, జీవం ఆయనలోనే ఉన్నది, దేవుడే జీవము. ఈ విషయాన్ని మనం
యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తున్నాం. దేవుడే జీవము, ఆయనే మనందరికీ కూడా జీవము ప్రసాదించారు. కనుక ఎప్పుడైతే మరణం సమయంలో ఆ జీవమును, ఇంగ్లీష్లో లైఫ్ సప్లై అంటున్నాం, దాన్ని ఆపేస్తారో ఇక్కడ ఆ వ్యక్తి మరణిస్తారు. 1 రోజో 2 రోజులో 3 రోజులో పరిస్థితులను బట్టి ఆ వ్యక్తిని మనం మట్టిపాలు చేసేస్తాం, అనగా సమాధి చేసేస్తాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఈ మాటలు ఆదాముతో చెప్పారు. ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న ఆ పండును తిన్న తర్వాత దేవుడు చెప్పిన మాటలు వారెంతో విచారంతో, దుఃఖంతో ఈ మాటలు విన్నారు. ఈ మాటలు మనకి ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడ్డవి. ఆదామా, నిన్ను నేను మట్టి నుంచి చేశాను, ఒక దినాన మరలా తిరిగి నీవు మట్టి అయిపోతావు. హిబ్రూ భాషలో ఈ రోజుకి కూడా మట్టి అని అనాలంటే ఆ యొక్క హిబ్రూ పదము ఆదామా. ఆదామా ఆదామా అంటే మట్టి, ఈ రోజు వరకు కూడా హిబ్రూ భాషలో. అనగా దేవుడు ఆ మొదటి మానవుణ్ణి ఆదామా అని పేరుతో పిలిచారు. అనగా ప్రతిదినం కూడా ఆయన ఎవరు పిలిచినా సరే ఆయన యొక్క జీవితకాలంలో 930 సంవత్సరాలు జీవించాడు. 930 సంవత్సరాలు జీవించారు ఆదాము గారు. ఆ 930 సంవత్సరాల కాలంలో ఎవరు ఎప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ తక్కిన వారు కానీ ఆదామాని పిలిచారంటే, ఆదామాని పిలిచినప్పుడు ఆయన వెంటనే గుర్తు చేసుకున్నది ఏమిటి? ఒక రోజున దేవుడు నన్ను సృష్టించక ముందు ఒక దినాన్న నేను మట్టి, ఇప్పుడు ఒక మానవుడిని అయ్యాను దేవుని యొక్క శక్తి వలన అన్నది ఆయన గుర్తించారు. అదే రీతిగా యోబు గారు ఏమంటున్నారో చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో ఈ యొక్క శరీరం నశించిపోతుంది, ఈ యొక్క శరీరం కృషించిపోతుంది, అప్పుడు మానవులు మట్టికి చేరతారు, మట్టిపాలైపోతారు, అంటే సమాధి చేయబడతారు అని యోబు గారు కూడా చెప్పారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథం మరణాన్ని నిద్రతో పోల్చిన సందర్భాలు బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో కూడా కనీసం 55 సందర్భాల్లో మరణాన్ని నిద్రగా వర్ణించారు బైబిల్ గ్రంథంలో. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, రాజైన దావీదు తన యొక్క పితరులతో నిద్రించెను, దావీదును ఆ దావీదు పట్టణమందు ఆయనను సమాధి చేశారు అని చెప్పబడ్డది. ఇక్కడ ఏ మాట వాడారో చూడండి. దావీదు తన పితరులతో నిద్రించెను అంటే పితరులు కూడా, అంటే తన తండ్రి, తాత, తక్కిన వారందరూ కూడా, వారు కూడా నిద్రించారు. అనగా మరణాన్ని నిద్రతో పోల్చారు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చెప్పిన మాటలు, ఆదామా నిన్ను మట్టి నుంచి చేశాను, మరలా నీవు ఒక దినాన మట్టికి చేరతావు, మట్టి పాలైపోతావు అని దేవుడు చెప్పిన మాట ప్రతి క్షణం కూడా నెరవేరుతుంది. ఉదాహరణకు మీరు ఆ గూగుల్లో చూడండి. ఆ గూగుల్లో చూసినట్లయితే ప్రతి సెకండ్కు ఎంతమంది చనిపోతున్నారు ప్రపంచంలో, ఏదో మూల, ఈ ప్రపంచంలో ఏదో చోట ఒక సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారంటే సెకండ్కు 2 చనిపోతున్నారంట. ప్రతి సెకండ్ అంటే మనం ఒకసారి ఇలాగా చిటికి వేసామనుకోండి, సెకండ్ అయిపోతుంది, అప్పటికి 2 చనిపోతున్నారు ఏదో చోట. అదే రీతిగా ఒక నిమిషానికి అంటే 60 సెకండ్లే కదా, ఒక్క నిమిషానికి 121 మంది చనిపోతున్నారని మనకి వివరాలు ఉన్నాయి ఈ రోజుల్లో. చూచారా ప్రియ సోదరి సోదరులారా? అంటే నిమిషానికి 100 కంటే పైగానే, 100 కంటే పైగానే చనిపోతున్నారు ఒక్క నిమిషానికి. ఒక సెకండ్కి 2 అంటే ఒక నిమిషానికి 121 మంది చనిపోతున్నారు. అనగా ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతి నిమిషం కూడా దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరుచున్నది. దేవుడు చెప్పిన మాట ఏమిటి? నరులారా మీరు మట్టి అయిపోతారు. అలాగే మట్టి అయిపోతున్నారు. దేవునికి వందనాలు. ఆ చనిపోయేవారు ప్రతిరోజు మన గ్రామంలో చనిపోవట్లేదు, మనం ఉంటున్న ఆ వీధిలో చనిపోవట్లేదు, దేవునికి స్తోత్రం, మన కుటుంబంలో చనిపోవట్లేదు ప్రతిరోజు. ప్రియ సోదరి సోదరులారా, మరణాన్ని ఒక చక్కని పుష్పంతో పోల్చారు. మనందరికీ తెలుసు, ఈ వేసవి కాలంలో చక్కని సువాసనిచ్చే మల్లెపువ్వులు, వాటి రంగు కూడా చక్కగా ఉంటుంది, తెల్లగా, వాసన ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే
అటువంటి మల్లెపూలు కానీ మల్లెపూలతో చేసిన దండలు కానీ ఎంతసేపు ఉంటాయి ఆ విధంగా? కొన్ని గంటలు అయ్యేటప్పటికి ఆ మల్లెపూలు వాడిపోతున్నాయి. ఒకరోజు అలా ఉంచేసినట్లయితే అవి ఎండిపోవటం ప్రారంభిస్తాయి. 2-3 రోజులు అలా ఉంచామంటే పూర్తిగా ఎండిపోతాయి. అనగా ఉదయాన్నే చేసినట్లయితే ఆ యొక్క మల్లెపూల దండ మరలా సాయంత్రానికి వాడిపోతుంది. ఒకవేళ సాయంత్రం చేసామనుకోండి, మరలా మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా అది వాడిపోతుంది. అలాగే మన జీవితాలు, మానవ జీవితాలు కూడా ఆ విధంగా పుష్పంతో పోల్చారు, పుష్పాలతో పోల్చారు. పుష్పాలు చాలా అందంగా ఉంటవి, చక్కని సువాసనను ఇస్తాయి. కానీ వాటి యొక్క జీవితకాలం ఎంతో స్వల్పమైనది. 1 దినం లేక 2 దినాలు అంతే. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే ఈ లోకంలో జన్మించిన మానవులు ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, పువ్వు వలె, పుష్పం వలె వారు కొంతసేపు పుష్పం వలె వారు వికసిస్తారు. ఎంతకాలం? కొంతకాలమే. తర్వాత పుష్పము ఏ విధంగా వాడిపోతుందో వారు కూడా వాడిపోతారు. అనగా వారికి పెద్ద వయసు వచ్చేస్తుంది, ముసలివారు అయిపోతున్నారు, 1 దినాన్ని మరణిస్తున్నారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. మనం జీవిస్తున్న ఈ యొక్క జీవితకాలం బైబిల్ ప్రకారంగా 70 సంవత్సరాలు, కాస్త ఎక్కువ వయసు ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. కొన్ని సందర్భాల్లో అనేక మంది ఈ 70 సంవత్సరాలు కూడా వారు జీవించలేకపోతున్నారు, మధ్యలోనే వారు మరణిస్తున్నారు. మనం జీవించే ఆ 70 సంవత్సరాలు అనుకుందాం బైబిల్ ప్రకారంగా. దానిలో సగం, 70లో సగం అంటే 35 సంవత్సరాలు. దాదాపుగా ఏం చేస్తాం? సగం నిద్రకే సరిపోతుంది కదా. ఈ 70 సంవత్సరాల్లో సగ భాగం నిద్రకే. తక్కిన సగం అనగా ఆ మిగిలిన 35 సంవత్సరాలు వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి యొక్క సంసారం, వారి యొక్క ఈ లోకంలో చేసే పనులు. అంటే సగం నిద్రకే వెళ్ళిపోతుంది. ఇంకా కొంతమంది కాస్త ఎక్కువ నిద్రపోయేవారు ఉంటున్నారు, వారికి ఆ సగం కూడా చాలటం లేదు. అయితే చూడండి, మనం ఎప్పుడైనా సరే ఉదయం బయటకు వెళ్ళకముందు చక్కగా సిద్ధపడి అద్దం దగ్గర అన్నీ కూడా చూసుకుంటాం. తల సరిగా ఉన్నదా లేదా, పౌడర్ సరిగా ఉన్నదా లేదా అన్నీ కూడా చూసుకుంటాం. మన వస్త్రాలన్నీ కూడా. ఎంతసేపు నిలబడతాం అద్దం దగ్గర? కొంచెం సేపే కదా. ఆ విధంగా మనకున్న గణాంకాల ప్రకారంగా ఒక వ్యక్తి జీవితంలో ఆ అద్దం దగ్గర నిలబడి సిద్ధపడే ఆ సమయం కనీసం లేదంటే 70-80 రోజులు పడుతుంది అంటున్నారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో జీవించే ఆ 70 సంవత్సరాల కాలంలో 70-80 రోజులు ఆ 70 సంవత్సరాల్లో ఒట్టి అద్దం ముందు నిలబడటానికి, సిద్ధపడటానికి వినియోగిస్తున్నారు చాలామంది. దాంతోపాటు మరలా ప్రయాణాలు చేయాలా, మనం చదువుకోవటానికి స్కూల్కి, కాలేజీకి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, లేదా వ్యాపారానికి వెళ్ళాలా. మరి ఆ ప్రయాణ సదుపాయాలు, ఆ ప్రయాణం చేసే ఆ యొక్క సమయం, అది కూడా ఒక ప్రాముఖ్యమైన భాగమే. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క బైబిల్ గ్రంథం చదవటానికి, అలాగే ప్రార్థన చేయటానికి ఎంత సమయాన్ని గడుపుతున్నాం మన యొక్క జీవిత కాలంలో? ప్రతిదినం కూడా తక్కిన విషయాలకు చాలా ఎక్కువ గడుపుతున్నాం మనం. ఇటీవల కాలంలో ఆ టీవీ చూడటానికి, మొబైల్ చూడటానికి, ఆ సీరియల్స్ చూడటానికి, లేకపోయినట్లయితే రకరకాల ఆటలు, క్రికెట్టు, ఆ ఫుట్బాలు, రకరకాల ఆటలు చూడటానికి గంటలు మనం వినియోగిస్తున్నాం. వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధనలో పాల్గొనటానికి ఎంతసేపును మనం కేటాయిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే మరణం అనేది ఎవరికి కూడా ముందుగానే చెప్పి రాదు. వారికి ఎంతటి అనారోగ్యం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చినప్పటికీ డాక్టర్లు చెప్తున్నారు, నీకు ఇక 6 నెలలే సమయం ఉంది, లేదా 3 నెలలే ఉన్నది, 1 నెలే ఉన్నది అని వైద్యులు చెప్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వైద్యులు చెప్పిన దానికంటే ఎక్కువ కాలం వారు జీవిస్తున్నారు. అంటే తప్పకుండా వారికి మరణం వస్తుందని తెలుసు, కానీ ఏ రోజున వస్తుందన్నది వైద్యులు కూడా చెప్పలేరు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరణం అనేది హఠాత్తుగా వస్తుంది. మరణానికి ఇక వయసు తారతమ్యం లేదు. పెద్ద వయసు, మధ్య వయసు, చిన్న వయసు, చిన్న బిడ్డలు, అటువంటి తారతమ్యం లేదు. అన్ని రకరకాల వయసుల వారు కూడా మరణిస్తారు. అయితే క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకున్న ఒక అపోహ ఏమిటంటే, మరణించిన వెంటనే ఆ మరణించిన వ్యక్తి యొక్క ప్రాణం, కొన్ని సందర్భాల్లో ఆత్మ అంటున్నారు, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్లుగా వారు ఊహిస్తున్నారు. అది సరికాదు. నా సతీమణి 2020 జూలై ఆఖరి దినాన్ని మరణించారు. అయితే తను మరణించిన తర్వాత అనేక మంది, మీలో కొందరు కూడా
వర్తమానాలు పెట్టారు, కొంతమంది బాగా తెలిసిన వారు ఫోన్ చేశారు. అయితే దాదాపుగా అందరూ చెప్పిన ఆ యొక్క వాదార్పు మాటలు ఏమిటంటే, అయ్యా మీరు దుఃఖించొద్దు, అమ్మగారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, పరలోకంలో ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఎంతో ఆనందిస్తున్నారు, మీరు దుఃఖించొద్దు, ఈ భూలోకంలో మీరు దుఃఖించొద్దు వారి గురించి, వారు ప్రభుతోనే ఉన్నారు ఇప్పుడు అన్నట్లుగా చాలామంది వర్తమానాలు పెట్టారు, చాలామంది ఫోన్ చేసి చెప్పారు. అయితే బైబిల్ కాలేజీలో బోధిస్తున్న ఒక ప్రొఫెసర్గా, అదే రీతిగా వాక్యాన్ని బోధిస్తున్న ఒక పాస్టర్గా వెంటనే అంత దుఃఖంలో కూడా నాకు వచ్చిన ఆ యొక్క ప్రశ్న ఏమిటంటే, వీరు చెప్తున్న విషయం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? ఏం చెప్తున్నారు విషయాలు? మీరు దుఃఖించొద్దు, మీ సతీమణి గారు ప్రభువు దగ్గర ఉన్నారు, పరలోకంలో ఉన్నారని. అది నిజంగా బైబిల్ గ్రంథంలో ఉన్నదా? బైబిల్లో ఉన్నదాన్నే నమ్మాలి మనం. బైబిల్లో లేకపోయినట్లయితే ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంత పలుకుబడి గల బోధకులు చెప్పినా సరే ఆ మాటను, ఆ విషయాలు మనం నమ్మకూడదు. బైబిల్ గ్రంథంలో ఉంటేనే నమ్మాలా, లేకపోతే నమ్మకూడదు. యేసు ప్రభువారు మరలా బ్రతికి లేచిన ఆ దినాన, దాన్నే పునరుత్థాన దినం అంటున్నాం. మగ్దలేని మరియ ఎంతో సంతోషంతో వంగి ఆయన పాదాలు పట్టుకొని పూజించాలని ప్రయత్నం చేస్తే యేసు ప్రభువారు ఏమన్నారు? అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నా శిష్యులకు చెప్పు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను. ఎక్కడుంటారు తండ్రి? పరలోకంలో ఉంటారు, కనుక నేను వెళ్తున్నాను అని చెప్పారు. అయితే ఆయన చెప్పింది ఏమిటి? ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడు? ఆయన చనిపోయినది శుక్రవారం, అంటే వారంలో 6వ దినం. ఆయన లేచింది వారంలో మొదటి దినం. ఆ 3 దినాలు కూడా నేను పరలోకం వెళ్ళలేదు అంటున్నారు ఆయన. మరి ప్రభు యొక్క ప్రాణం పరలోకం వెళ్ళకపోయినట్లయితే, ఆయనే చెప్పారు కదా నేను వెళ్ళలేదని ఎంతో విపులంగా. మరి మానవులమైన మనం ఎవరు మరణించినప్పటికీ వారి ప్రాణం లేక వారి ఆత్మ పరలోకం వెళ్తాదా? చాలామంది బోధకులు, చాలామంది బైబిల్ బోధించేవారు, వారు చెప్పేసేది ఏమిటంటే వారి సొంత ఉద్దేశం. అదేమిటి? మరణించిన వారి యొక్క ప్రాణం, మరణించిన వారి యొక్క ఆత్మ పరలోకం వెళ్ళిపోతుంది. వారు చెప్పేది ఏమిటి? యేసు ప్రభు మరణించిన తర్వాత మరి పరలోకం వెళ్ళలేదని ఆయనే చెప్తున్నారు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళలేదని అని మనం యొక్క యోహాను సువార్త 20:16-17 వచనాలని మనం వారికి చూపిస్తే వారు వెంటనే చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభు పరలోకం వెళ్ళలేదు కానీ పరదేశకు వెళ్ళిపోయాడు, ఆయన పరదేశంలో ఉన్నాడు ఆయన ఆ 3 దినాలు అని వారు చెప్తున్నారు. అది ఎక్కడైనా సరే బైబిల్ గ్రంథంలో చూపించండి, ఈ 3 దినాలు ఆయన ప్రాణం లేక ఆయన ఆత్మ ఆ యొక్క పరదేశంలో ఉన్నది అంటే అది మనకి ఎవరు కూడా చూపించట్లేదు. కానీ అది బైబిల్లో లేదు. కనుక ఈ పరదేశను కూడా, ఆ పరదేశ అనే మాటను కూడా మనము చక్కగా అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇది గ్రీకు భాషలో మూల భాష అయిన క్రొత్త నిబంధన అంతటికీ కూడా మూల భాష గ్రీకు భాష. గ్రీకు భాషలో వారు వాడిన మాట పారాడైజో అన్నారు. పారాడైజో అంటే దాని తర్జుమా పారాడైజ్ అంటే ఇంగ్లీష్లో పారాడైజ్ అని చెయ్యాల. మన యొక్క భాషలో పరలోకము అని తర్జుమా చేయాలి. కానీ తర్జుమాకారులు దానిని పరలోకమని తర్జుమా చేయకుండా పరదైసు అని తర్జుమా చేశారు. ఇది మనకు వచ్చిన తర్జుమాదారుల ద్వారా వచ్చిన సమస్య. పరదైస్ అనేది ఎక్కడున్నది, అక్కడ ఏమేమి ఉంటుంది అనే వివరాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా లేవు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. వచ్చే ఎపిసోడ్లో ఈ విషయం గురించి, అనగా పరదైసుని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, పరదైసు ఎక్కడున్నది అనే విషయాలు కూడా మనం వివరంగా బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం. కారణం ఏంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే మరణించిన వెంటనే ఆ విశ్వాస యొక్క ప్రాణం లేక ఆత్మ పరలోకం వెళ్ళిపోతుందని అంటున్నారు. మనం యేసు ప్రభు నేను పరలోకమే వెళ్ళలేదు అన్నారు కదా అని చూపిస్తే అప్పుడు వారు ప్లేట్ మార్చి మాట మార్చి ఆ పరదేశంలో ఉంటుందండి ఆ ఆత్మ 2వ రాకడ వరకు అంటున్నారు. ఆ విషయాలు కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి వచ్చే ఎపిసోడ్లో 7వ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం గుర్తించవలసింది ఏమిటంటే మరణం అనేది ఒక నిద్రతో పోల్చారు మరణాన్ని. నిద్రపోయిన వారు తప్పక లేస్తారు కొంత సమయం తర్వాత. అలాగే యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో వారు తప్పక మరలా బ్రతుకుతారు.
ఎలాగా? మహిమ శరీరాలతో, వట్టి శరీరాలు కాదు, పెద్ద వయసు వచ్చేసి ముసలితనంలో ఉన్న ఆ యొక్క శరీరంతో కాదు, మహిమ శరీరాలతో లేస్తారు. అది నీ నిర్ణయమైనట్లయితే, దానిని నువ్వు నమ్మినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే ఎపిసోడ్లో 7వ ఎపిసోడ్లో అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. 7వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని, ఈ పరదేశుని గురించి బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం మనం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు ప్రేమించి అనేకమైన లోతైన మర్మాలు బైబిల్ గ్రంథం నుంచి మాకు బోధిస్తున్నారు ప్రభావ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే మరణిస్తున్నారో తప్పకుండా వారు మరలా మహిమ శరీరాలతో మీ 2వ రాకడలో లేస్తారని మీ వాక్యం నుంచి నేర్చుకున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు ప్రభా. 2వసారి ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.